సినీ నటి మాజీ హీరోయిన్ జయప్రద చిక్కుల్లో పడ్డారు. పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న టైంలో ఆమెపై పెట్టిన కేసుకి సంబంధించి ప్రస్తుతం జయప్రదకు చిక్కులు తప్పేటట్టుగా లేవు. జయప్రదకు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్ తగిలిందని చెప్పాలి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించారని జయప్రదపై 2 కేసులు నమోదైంది. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ని జారీ చేశారు. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. కౌమరి స్వార్ పోలీస్ స్టేషన్స్లో ఈ కేసులు నమోదైంది. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. దీంతో ఒకసారి కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 7 సార్లు వారెంట్లు జారీ చేసినా పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించారు. ఫిబ్రవరి 27కు విచారణని తదుపరిగా వాయిదా వేయడం జరిగింది. మరి ఇప్పటికైనా 8వ సారి ఆమెను మరి కోర్టుకు తీసుకువెళ్తారా? అరెస్ట్ చేస్తారా? విచారణ జరుగుతుందా? ఇలా తప్పుకుంటూ తిరిగితే తనకేమొస్తుంది? విచారణకు హాజరవ్వాలి, లేదంటే బెయిల్కు ప్రయత్నించాలి కదా అంటూ ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె ఉందో అంటూ అభిమానులు కూడా ఆలోచిస్తున్నారు.